హలో బ్రదర్, ఒక 2 నిమిషాలు కూర్చుంటే స్టోరీ చెప్తాను. మీకు నిలబడితే బోర్డు అనుకో, బస్సు అనుకుంటారు. ఏదైనా జరిగింది అనుకో హలో బ్రదర్, ఒక 2 నిమిషాలు కూర్చుంటే స్టోరీ చెప్తా. నాకు ఇంగ్లీష్ తెలుగు వస్తుంది. హలో బ్రదర్, కూర్చోరా బాబు. भट्टू इधर को पकड़ ले, इधर को पकड़ ले, इधर को ఒక 2 నిమిషాలు కూడా ఆపంటారా బాబా. మనకి శ్రీశైలానికి వాటర్ వచ్చేది అటు సైడ్ నుంచి వస్తుంది. ఇది కృష్ణా నది. ఈ కృష్ణా నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, బీచపల్లి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల, నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అనే అంశల్దీవులో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ 2 పేర్లు టీవీలో పేపర్లో చూస్తుంటాం. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుందా, అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కనబడుతుంది, అది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయినాయి కాబట్టి పవర్ హౌస్ అంటే డ్యామ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి. పవర్ హౌస్ కి వాటర్లే గేట్ ఆపరేటింగ్. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్లు కాలుకొని గుర్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ 9 నెంబర్స్ చనిపోతారు. మనకి వాటర్ వచ్చి సైడ్ గానే 16 కిలోమీటర్స్ బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ విన్నారు కదా, సుమారు 800 సంవత్సరాలు పైబడి జరిగిన కదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి పురాణ వస్తువులు చెప్పిన లెక్కల ప్రకారంగా. అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభూలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తుంటాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి నేచురల్ గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అన్సిక్కన ప్రశ్న అండి ఇప్పుడు వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్ లో కొండ ఒకటి ఉందండి, కదిలీవనం అంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతిరూపాలు ఐక్యమైపోయింది. మీరందరూ ఇక్కడ స్వామివారు దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లింగం తాకడానికి వెళ్ళిన వారికి అయితేనే గర్భగుడి విగ్రహాలు కనబడతాయి. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటినంటే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? ఆ మక్కమాదేవి. లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి.
యామారెడ్డి, మల్లమ్మ, చిద్రామప్ప. వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకులాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుండ పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తపరులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటాం. పాతాళ గంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాల కిందకి వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్ కి అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణా నది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అని చెట్ల మొదల వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 875 ఫీట్ ఉంది. ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చలబండ అయి ఉన్నాడు. అందువల్ల చూడడానికి వాటర్ అంతా గ్రీన్ కలర్ లో ఉంటది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్ గా ఉంటది. ఈ డ్యామ్ లో ఉన్నంతసేపు గ్రీన్ కలర్. ఇదే డ్యామ్ తో బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్ గానే ఉంటది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మండపంలో పెద్ద నందుడు టెంపుల్ లోపల అదే సేమ్ నంది పాతాళ గంగలో ఉంది. ఊళ్ళో ఉన్నదాన్ని శనగల బసం అని అంటారు. ఈ పాతాళ గంగలో ఉన్నదాన్ని ఉబులే బసం అని అంటారు. ఈ పాతాళ గంగలో స్నానం చేసిన, తలపై వాటర్ చల్లుకున్న చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఐషు మన అందరూ తెలిసి ఉన్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చు పెట్టి శ్రీశైలం వస్తాం. స్వామివారు దర్శనం చేసుకుంటాం, లడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు అంత ఖర్చు పెట్టుకుని వచ్చిన అందువేలో సాక్షి గణపతి టెంపుల్ ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ, వెళ్ళేటప్పుడు అయితే కానీ మన గోత్రనామాలు చెప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో కైలాసములో తన తండ్రి ఎదురుగుండా, శివుడి ఎదురుగుండా సాక్షిని పలికాడన్నమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్ లో కొండపైన గోపురం కనబడుతుంది. అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి, మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ల లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్ట కామేశ్వర టెంపుల్ విన్నారు కదా. వాళ్ళు జీపులు మాత్రమే నడుస్తాయండి, వేరే వెహికల్ ఒక మనిషికి 1000 రూపీస్ తీసుకుంటారు. శిఖరం కానీ 2 కిలోమీటర్ల ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది దారి. అది కూడా మనం అసలు కారణం చేత రోడ్ పెట్టుకుని రోడ్ సరి చేస్తున్నాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మన భారతదేశం మీద ఎక్కడా లేదని ఇష్టకామేశ్వర టెంపుల్ వాళ్ళు శ్రీశైలం ఒకసారి ఉంది. అక్కడ విషయం ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన స్కిన్ ఎంత మెత్తగా తగులుతుందో అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగులుతుంది. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగులుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ అయితే కాదు, బోట్ డ్రైవర్ని. ఏదో జీతాలు తక్కువ వల్ల గైడింగ్ చెప్పుకుంటున్నాం. మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ చెప్పలేడువండి, పాతాళంగా వాడుతుంది అంట. అందరూ చెప్పలేడువండి. సైడ్ फोन पे 8500122319 क्या कौन सा
ఉన్నాయి